హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎఫ్డి టైలరింగ్ టిప్స్. మనం ఇంతకు ముందు బ్లౌజులు ఏమంటారు దాన్ని, ప్రిన్సెస్ కట్, బిగినర్స్ కోసం ప్రిన్సెస్ కట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎఫ్డి టైలరింగ్ టిప్స్. మనం ఇంతకు ముందు బిగినర్స్ ప్రిన్సెస్ కట్ కుట్టాం కదా ఫ్రెండ్స్, అదే విధంగా ప్రిన్సెస్ కట్ కుట్టేసి నేను కప్స్ ఎలా పెట్టాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? చూసారా, నార్మల్ ప్రిన్సెస్ కట్ లాగా కుట్టేసిన, కాకపోతే లైనింగ్ కి వేరేగా, పై పట్టకు వేరేగా వేసిన. అంతే ఫ్రెండ్స్. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా పట్టుకొని రెండింటి కలిపి వేస్తాం కదా. ఇప్పుడు కప్స్ లోపల పెట్టాలి అంటే ఏం చేయాలంటే దీనికి సపరేట్ వేసేసేయాలి. జస్ట్ వేసేసాక ఆ తర్వాత మనం కప్స్ ఎలా పెట్టాలనేది నేను మీకు చూపిస్తాను. నార్మల్ గా అయితే ఇవే కప్స్ ఇది ఎట్లుందో అట్లనే పెట్టేయచ్చు ఫ్రెండ్స్. కానీ ఇది ఏమో మనకు ఆర్గన్జా కదా, ట్రాన్స్పరెంట్, మనకి ఇట్లా పెడితే గలీజ్ గా కనబడుతుంది లోపలలోంచి అని. చూసారా, ఇలా కనబడుతుంది. కాబట్టి దీనికి ఫస్ట్ మనం కవరింగ్ ఇవ్వాలి. ఈ విధంగా సెల్ఫ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తోటి కవరింగ్ ఇచ్చిన తర్వాతనే కప్స్ పెట్టాలి, లేదంటే బయటికి గలీజ్ గా కనబడుతూ ఉంటాయి. ఓకేనా? ఇది కవరింగ్ చేయడం ఎలా అనేది నేను ఈరోజు చూపిస్తాను. చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ విధంగా మెజర్ చేసుకొని, ఇది పైకి వస్తుంది కాబట్టి ఈ విధంగా పెట్టాలి ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, ఈ విధంగా పెట్టి ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసేయాలి. చూసారా, మనం ఈ విధంగా రౌండ్ తిప్పుకుంటూ ఏకదం ఫ్రీగా వదిలేయాలి కప్స్ ని. లేదంటే చాలా మందికి ముడతలు రావడం, కప్స్ అనేది సెట్ కాకపోవడం అవుతూ ఉంటది. అలా కాకుండా నీట్ గా రావాలంటే మనం ఈ విధంగా దాన్ని ఫ్రీగా వదిలేసి మనం కవర్ చేయాలి. చూసారా, మనకు కప్పు రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని మనం ఇది మొత్తం ఈ విధంగా కట్ చేస్తాం. యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎట్లుందో ఆ విధంగా మనం ఒక కప్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక కప్పుకి మనకు లైనింగ్ తక్కువ పడవద్దని నేను ఈ విధంగా కొంచెం జాయింట్లు అవి వేసేసాను. చూసారా, నేనేం చెప్పినా ఈ విధంగా పెట్టి చూసుకొని మనం ఇక్కడ నుంచి ఈ విధంగా స్టార్ట్ చేయాలి. చూసారా, ఇదే విధంగా, కాకపోతే లైట్ గా గ్యాదర్స్ పెట్టాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్తే మంచిగా నీట్ గా వస్తుంది. ఈ విధంగా మనం నీట్గా కుట్టి ఆ తర్వాత మనం ఈ వేస్టేజ్ అనేది తీసేయాలి. నార్మల్గా చాలా మంది ఇదే విధంగా కప్స్ పెట్టేస్తూ ఉంటారు ఫ్రెండ్స్, కానీ అలా పెట్టొద్దు. ట్రాన్స్పరెంట్ ఉన్న వాటికి అస్సలు పెట్టొద్దు. ఎంత శారీ కవర్ చేసినా గలీజ్గా కనబడుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకు 2 కప్స్ రెడీ అయిపోయినాయి కదా. మనం ఏం చేద్దామంటే, చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ ప్రిన్సెస్ కట్ వచ్చింది కదా. కింద వైపు నుంచి పైకి మనం 2 ఇంచెస్ వదిలేయాలి ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? 2 ఇంచెస్ వదిలేస్తే మళ్ళీ ఒక పావు ఇంచ్ కుట్టులోకి పోతుంది. పావు తక్కువ 2 మనకు కింద నుంచి ఉంటుంది. అదే విధంగా ఉక్సు పట్టి దగ్గర మనం ఉక్సు పట్టి కాజా పట్టి కోసం అని ఇంత ఫ్యాబ్రిక్ వదిలేసిన తర్వాత 1 ఇంచ్ వదిలేయాలి. వదిలేయడం అంటే చూపిస్తా. ఇది పెట్టేటప్పుడు మనం ఇలా అనాలి దీన్ని. ఓకేనా? ఇలా అని ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇది కరెక్ట్ ఇక్కడికి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఓకేనా? అలా కాకుండా మనం ఇక్కడికి వచ్చామనుకోండి, ఈ విధంగా వచ్చామనుకోండి, ఇక్కడికి గలీజ్ ఉంటుంది. కిందికి వస్తే కూడా కూర్చున్నప్పుడు బ్లౌజ్ గలీజ్గా కిందికి మీదికి ఉంటుంది. అలా కాకుండా మనం ఇది నేను చెప్పే టిప్ బాగా గుర్తుపెట్టుకోండి. కింది నుండి 2 ఇంచెస్, ఉక్సు పట్టి గాజా పట్టి నుంచి 1 ఇంచ్. ఓకేనా? మ్యాక్సిమం ఇదే మెథడ్ ఉంటుంది. ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళ కోసం అయితే మాత్రం కొంచెం ఇది పెంచుకోవాలంటే, మిగతాది ఇదంతా ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ మనం ఈ విధంగా పెట్టి ఇప్పుడు ఒక కుట్టు వేద్దాం. ఇక్కడ మనం ఈ విధంగా పెట్టి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ ఇది ఉంది కదా, ఇలా వెళ్ళిపోకుండా ఇక్కడ గీతలోకి వచ్చేటట్టు నీట్గా పెట్టుకొని మనకి ప్రిన్సెస్ కట్ లైన్ ఉంది కదా, దీని మీద కుట్టు రానియాలి. ఇప్పుడు నేను వస్తున్నా, చూద్దాము. అంతే ఫ్రెండ్స్. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఓకేనా? ఇలా ఉంది కదా, దీన్ని ఇలా అంటే పైకి వచ్చేస్తుంది. దీని మీద మళ్ళీ మనకు ఈ పైన ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఎంత ఈజీగా మనం కప్స్ అటాచ్ చేసేసాము ఈరోజు.
ఓకేనా ఫ్రెండ్స్, ఇదే విధంగా అవతల వైపు అంటే ఇంకొక వైపు ఉన్నది కూడా చేసేద్దాం. 1కి 2 చూస్తే మీకు కూడా మంచి ఐడియా వస్తుంది. ఓకేనా, ఇది చూసారా 2 ఇంచెస్కి ఒక గీత పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఉక్సు పట్టికి వాటికి జాయింట్లోకి వదిలేసి ఇక్కడ 1 ఇంచు ఈ విధంగా పెట్టి ఇప్పుడు ఈ కప్ తీసుకొని మనం ఏం చేయాలి, ఇలా చేయాలి. ఓకేనా, చేసిన తర్వాత ఈ గీతకు మనం నీట్గా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్రిన్సెస్ కట్ గీత ఉంది కదా మనకు, ఈ గీతలోకి వచ్చేస్తా చూడండి. ఈ విధంగా కప్స్ పెట్టిన తర్వాత కప్పు ఆ గీతలోకి కలిపేయాలి. ఈ విధంగా ఓకేనా, అయిపోయింది. చూసారా మనకు ఎంత ఈజీగా కప్స్ పెట్టడం వచ్చేసింది. లోపల వైపు చూడండి ఎంత నీట్గా ఉంది, ఏ ముడతలు ఉండకుండా. ఓకేనా, ఇటువైపు కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇది ఎందుకు ఇచ్చినామంటే ఇందులోంచి మనకు కనబడకుండా ఉండడం కోసం ఈ లైనింగ్ అనేది ఇచ్చినాం. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం అటాచ్ చేసేసేయాలి. ఏ విధంగా అయితే మనం లైనింగ్ పై ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తాము, ఆల్రెడీ నేను కొంచెం అటాచ్ చేసి పెట్టినా ఫ్రెండ్స్, ఎందుకంటే ఆర్గంజా ఫ్యాబ్రిక్ కదా కొంచెం ఇటు అటు కదులుతూ ఉంటుంది కాబట్టి ఇది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా చేసి మనం ఇది ఈ విధంగా అటాచ్ చేయాలి. ఈ విధంగా మనం లైనింగ్కి పై బట్టకు జాయింట్ వేసేసాం. వేసిన తర్వాత ఇది లైనింగ్ కదా, లోపల వైపు ఇట్లా ఎత్తుగా ఉండదు, ఈ విధంగా ఉంటుంది. జాయింట్ వేసిన తర్వాత మనం ఆ పని చేయాలి. ఓకేనా, మనకి ఇప్పుడు ఇది సెట్ అయిపోయింది. ఇక్కడ మనం ఇప్పుడు నెక్ అది అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు మనం అటాచ్ చేసే విధంగానే కాబట్టి నేను ఈ వీడియోలో మీకు నెక్ గురించి ఏం చూపిస్తలేను. మనకి ఇప్పుడైతే నీట్గా కప్స్ పెట్టడం అయితే వచ్చేసింది. మనకు మొత్తం కప్స్ పెట్టేసిన తర్వాత ఫినిషింగ్ అంటే కింద ఇక్కడ పట్టి హెమ్మింగ్కి పట్టి పెట్టిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఈ కప్స్ పెట్టడం ఎలా అనేది మీకు చూపించడానికి నేను ఇది ఈ వీడియో చేసిన. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే విధంగా మొత్తం బ్లౌజు అటాచ్ చేసేసేయాలి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ కింద హెమ్మింగ్ పట్టి ఇట్లా వస్తుంది, పైన నెక్ వస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్.